ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరోజ్ వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోని వెజ్ పులావ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫుల్ వీడియో చూసేయండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, మిల్ మేకర్స్ మధ్య మధ్యలో తగులుతూ తింటూ ఉంటే అసలు మటన్ తిన్నట్టే ఉంది. ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మీల్ మేకర్స్ని ఒక 2 కప్పులు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టేసుకోండి. ఆ వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు వేడి నీళ్ళలో పెట్టేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 గ్లాసులంతా బాస్మతి బియ్యాన్ని తీసుకొని క్లీన్గా కడిగేసుకుని నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఇవంతా నానుతూ ఉంటే మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకుందాం. చూడండి, క్యారెట్ రౌండ్గా కట్ చేసుకున్నా, మీరు పొడవుగా కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. క్యాబేజ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని బఠానీలు కూడా పెట్టుకున్నా, మీరు పచ్చి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇవి నానే కొందరికే మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. చూడండి, మిల్ మేకర్ని ఇలా నానబెట్టుకున్న తర్వాత బాగా పిండేసుకునే, దాంట్లో ఉండే వాటర్ అంతా పోవాలన్నమాట. అప్పుడే విరిగిపోకుండా ఉంటుంది, మెత్తగా లేకుండా ఉంటుంది అనమాట. ఓ పిండి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇందులో చెక్క, లవంగ, స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది, జాపత్రి, బిర్యానీ ఆకు, ఏలకులు, ఇవన్నీ షాజీరా మసాలా అన్నీ వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత బండ పువ్వు ఉంటుంది చూడండి, కొసిర మేతి, ఇవి వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. పచ్చి బఠానీలు కూడా వేసుకోండి. మామూలుగా కలర్ ఉండేది వేసుకోకండి, అది హెల్త్కి అంత మంచిది. దాంట్లో కలర్ కలుపుతారు కాబట్టి మంచిది కాదనేసి నా ఉద్దేశం. చూడండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా వేయించేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎప్పుడైనా వెజిటేబుల్స్ వేసినప్పుడు లైట్గా ఉప్పు వేసుకోండి. ఆ మసాలా వేగే కొందరికి ఉప్పు కూడా పడుతుంది ఆ వెజిటేబుల్స్కి. కొంచెం బిర్యానీ ఆకు, ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేయించేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇట్లా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న మీల్ మేకర్స్ కూడా వేసేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోండి. ఆ మసాలా ఏదైతే ఉందో ఆ మిల్ మేకర్కి బాగా పడుతుంది. తినేటప్పుడు మనం మటన్ తిన్నంత ఫీలే ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా మిల్ మేకర్ ఫ్రై కానీ లేదా కర్రీ కానీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అదంతా వేగుతూ ఉంటే రైస్ని క్లీన్గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. దీంట్లో గరం మసాలా, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని బిర్యానీ మసాలా వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ ఇందులో వేసేసుకోండి. నేను 2 గ్లాసులు వేసుకుంటున్నా కాబట్టి 3.5 గ్లాస్ అయితే సరిపోతుంది. లేకపోతే ఎక్కువ మెత్తగా అతుక్కుపోయినట్టు అయిపోతుంది, పొడి పొడిగా రాదనమాట. ఈక్వల్గా వేయకండి ఎప్పుడైనా కానీ, కొంచెం తగ్గించే వేసుకోండి. కుక్కర్లో అయితే 1.5 గ్లాసే చాలు. 2 గ్లాసెస్ వాటర్ దగ్గర 1.5 గ్లాసే వేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో చేసుకునే వాళ్ళు వాటర్ తగ్గించి వేసుకోండి. నార్మల్గా ఇలా చేసుకునే వాళ్ళు కొంచెం 2 గ్లాసుల దగ్గర 1.25 గ్లాస్ వేసుకోండి. పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల వరకు అట్లే ఉడకనివ్వండి. మధ్యలో ఒక్కసారి కలుపుకోండి. ఎక్కువ కలుపుతామంటే ఆ బియ్యం ఉంటుంది కదా, విరిగిపోతుంది అనమాట రైస్. ఇట్లా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లాస్ట్లో సర్వ్ చేసుకోండి. ఏమాత్రం నాన్ వెజ్కి తీసిపోని మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు అలాగే వేడిపైన వదిలేసండి. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్ లాగా తీసేసుకొని ఇలా రైస్ వేసేసుకోండి. వేడిపైన తినేదానికంటే కొంచెం చల్లగా కాకుండా, వేడిగా కాకుండా, కొంచెం ఎచ్చగా ఉన్నప్పుడు తినండి. ఆ ఫ్లేవర్ కానీ ఆ మసాలాలు కానీ బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. దీంట్లో నేను ఏ టేస్టీ సాల్ట్ వాడట్లేదు, ఫుడ్ కలర్స్ కూడా వాడలేదు. చూడండి, మనం న్యాచురల్గా చేసుకోవచ్చు, హెల్తీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి నాన్ వెజెస్ తిన్న వాళ్ళు కూడా ఇలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. ఎంతమందికి ఇలా మిల్ మేకర్ పులావ్ చేసుకోవడం ఇష్టమో ట్రై చేయండి. కంపల్సరీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎట్లా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ.